ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే, బిడ్డ, నీవు కోరుకున్నదే నీకు ఇవ్వాలని వచ్చాను. చూసిన వెంటనే నా చేతిని తాకు తల్లి. నన్ను కాదని వెనక్కు పంపకు. నీకోసమే ఈ సందేశాన్ని అయితే తీసుకువచ్చాను తల్లి. నీ కష్టాలకు, నీ బాధలకు, నీవు అనుభవిస్తున్నటువంటి, నిన్ను వేధిస్తున్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితులను మాయం చేయడానికి నీకోసం ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను. చూసిన వెంటనే విను, కాదని వెనక్కి పంపకు అనేసి బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. బిడ్డ, నీ తప్పు లేకుండా కూడా నిన్ను అందరూ నిందిస్తున్నారు అని బాధపడుతున్నావు కదా. ఆ నిందలు మోయడం ఎందుకు చెప్పు? ఏ తప్పు నీవు చేయనప్పుడు, అది తప్పే కానప్పుడు, ఎవ్వరు బాధ పెట్టినా సరే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కానప్పుడు కాలమే వారికి శిక్ష పడేలా చేస్తుంది. ఎవ్వరు ఎంత అందమైన వేషం వేసినా కానీ కాలమే వారికి సమాధానం చెబుతుంది. వారి యొక్క గుణాలను, నిజస్వరూపాలను ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో బయటపడేలా చేస్తుంది. కాబట్టి నీవు ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకు తల్లి. నేను నీకు రాబోయే కష్టాలను, ఆపదలను అన్నిటి నుండి కూడా గట్టెక్కిస్తాను. కానీ నీకు దాని గురించి బయటపడడం కోసం సహాయం చేయగలను. దానికోసం నీకు కావలసినంత శక్తిని ఇస్తాను. కేవలం నీవు చేయాల్సింది వల్ల కానీ ఏమిటంటే, కేవలం నీవు ధర్మ మార్గంలో సాగుతూ ఉండు. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. మంచి మార్గం కూడా నేనే చూపుతాను తల్లి. ఆ ధర్మమే నీకు శ్రీరామ రక్షగా మారుతుంది. ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే అదే నీకు తోడ్బలమవుతుంది. కాబట్టి నీకు ఇప్పటి నుండి నీ పరిస్థితుల్లో నీకు ఖచ్చితంగా మార్పులు అనేవి కనిపిస్తాయి. నిన్ను అనుమానించిన వారిని, నిన్ను చీదరించుకున్న వారే నీ దగ్గరకు వచ్చి నిన్ను పొగడ్తలతో ముంచెత్తేలా నేను చేస్తాను కదా. కానీ నీవు మాత్రం ఆ పొగడ్తలకు పొంగిపోకూడదు. ఏమీ ఇంతకు ముందు నీవు కనిపించలేదా వారికి? నీ పరిస్థితి మెరుగు చెందే వారికి నీ చుట్టూ చేరుతున్నారు. అందుకే వచ్చి నిన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాబట్టి వాటికి నీవు లొంగకు. ఎందుకంటే బిడ్డ, నీ పరిస్థితులు అన్నీ కూడా ఎంతో మెరుగుగా మారాయి కూడా. ఆ మార్పులు నీకు ఊహకు కూడా అందవు. దీనితో నీకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు అన్నీ మాయమయ్యి నీకు ఉన్నతంగా జీవించే జీవితం అనేది ఏర్పడుతుంది. నిన్ను చిన్నతనంగా చూసిన వారి అందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా మారుతుంది. కానీ నీవు మాత్రం ఇంతటితో ఆగిపోకూడదు. ఈ వరం నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఇది నీ యొక్క శ్రమకు, నీ యొక్క మంచితనానికి దక్కిన ఒక మంచి ఫలితం తల్లి. ఇది ఇన్ని రోజులు నీవు పడిన బాధలకు నీ కుటుంబానికి దక్కిన ఒక వరం ఇది. కాబట్టి ఇక నుండి నీకు అన్ని పరిస్థితుల్లోనూ ఒక మంచి మార్పు అనేది చోటు చేసుకోబోతుంది. నీకు ఎప్పుడూ కూడా నీ కుటుంబమే తల్లి బలం. ఎప్పుడూ కూడా వారి యొక్క ఆప్యాయతను, అనురాగాలను ఎప్పుడూ మార్పు అనేదే ఉండదు. అందువల్లనే నీకు ఇంత మంచి స్థాయి అనేది కలుగుతుంది. ఎప్పుడూ కూడా నీ కుటుంబమే నీ బలం, బలహీనత. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. నీకు అన్నిటికీ కూడా వారే అండగా ఉండి వారి తోడ్బలంతోనే నీవు మంచి స్థాయికి అయితే చేరావు కూడా. కాబట్టి నీవు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు అన్నీ కూడా తొలగి ఇక నీకు ప్రతిదీ కూడా శుభసూచకమే జరుగుతుంది. పట్టిందల్లా బంగారం చేసే బాధ్యత అయితే నాది తల్లి. ఇక ఇప్పటి నుండి నీకు వచ్చే సంపదలో ఎటువంటి లోటు లేదు. ఎటువంటి లోటు ఉండకుండా నేను చేస్తాను కదా. ఇన్నాళ్ళు నీవు పడిన కష్టానికి ఇంతటి అదృష్టం అనేది నీకు దక్కింది. అందరితో కలిసి ఉంటూ నీవు కొందరితో జాగ్రత్తగా ఉండు. ఇదే నీకు నేను ఇస్తున్నటువంటి ఒక సూచన. నీవు ఒకరిని నమ్మడం, వారి మంచివారు అని అనుకోవడం అది చాలా తప్పు. ఎందుకంటే నీ వెన్నంటే ఉంటూ నీకు వెన్నుపోటు పొడిచే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అది నీవు గ్రహించి జాగ్రత్త పడాలి తల్లి. నీవు ఎంత సహనంగా ఉన్నా నీకు కాలం అనేది పరీక్షిస్తూనే ఉంటుంది. నీకు ఓడేది, గెలిచేది అంతా కూడా నీ చేతిలోనే ఉంటుంది. ఎప్పుడూ కూడా నీవు అది గుర్తించాలి. కాబట్టి నీవు నీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను బిడ్డ.
ఇక నీకు దీని గురించి ఎటువంటి చింతను పెట్టుకో అవసరం లేదు. నీకు ఎటువంటి చింతలు అవసరమే లేదు. ఇక నీ చేతిలో ఏమీ ఉండదు, అంతా శుభాలే. నీకు ఎక్కడికి వెళ్ళాలని అన్నా అన్నిటిలో మంచి మార్గం అయితే కలుగుతుంది. మంచి ఆదాయాలు అయితే చేకూరుతాయి బిడ్డ. నీవు ఏటిలోనూ రాజీ పడవలసిన అవసరమే ఉండదు. నీ ఆలోచన విధానాలకు అనుకూలంగానే అవతలి వారి ఆలోచన విధానాలు కూడా మారుతాయి. నీవు చింతించకు. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. జీవితంలో కొంత సమయం ఏదో ఒక విధంగా మనల్ని బాధలకు గురి చేస్తుంది. కాబట్టి ఇక ఇలాంటి పరిస్థితులన్నిటినీ కూడా నీ జీవితంలో చోటు చేసుకోవు. నీకు నమ్మకాన్ని కలిగిస్తున్నాను. నేను నీకు మాట ఇస్తున్నాను కదా, నీకు అన్నీ ఇక నుండి అన్నీ కూడా మంచిగాను, ఆనందంగాను, ఎంతో సుఖ సంతోషాలను, ఎటువంటి కష్టాలను బాధలను అనుభవించకుండా ఇక అన్నీ మంచిగా మీ మంచి జీవితానికి అయితే ఒక మార్పు అయితే చోటు చేసుకోబోతుంది. ఇక నుండి నీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా నీ జీవిత ప్రయాణం అయితే సాగుతుంది. కానీ బిడ్డ, నీ ఒక్కటి అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమిపై ఏది శాశ్వతం కాదు. జీవితంలో దేనిపై కూడా ఎక్కువ మక్కువ అనేది పెట్టుకోకూడదు. ఏది కూడా అతిగా ఆశించకూడదు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు కాబట్టే. అది డబ్బు అయినా, వస్తువు అయినా, బంధము అయినా సరే దేనిని కూడా అతిగా ప్రేమించరాదు. అది బంధమైనా సరే దూరం అయినప్పుడు కుమిలి అతిగా దాని గురించి ఆలోచిస్తూ నీ కాలాన్ని వృధా చేసుకోకూడదు. అలా చేయడం వల్ల నీవు కోల్పోవడమే కాదు, నీకు వచ్చేది ఏమీ ఉండదు. అట్టి సమయంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది ఒక పరీక్షా కాలంగా భావించి దాన్ని నెట్టుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి. కానీ అక్కడే కూర్చుంటే నీ జీవితం, నీ కుటుంబం గురించి ఎవరు చూస్తారు చెప్పు? అందుకే చెబుతున్నాను బిడ్డ, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అని. ఈ విషయం నీవు ఎన్నడూ కూడా మరవరాదు. బిడ్డ, విధిరాతను ఎవ్వరూ కూడా తప్పించలేరు కదా. కొందరు ముందు అనుభవిస్తారు, కొందరు చివరిలో, మరికొందరు ఇలానే ఉంటుంది. కాబట్టి జీవితం అనేది ఎక్కడా కూడా ఒడిదుడుకులు లేకుండా ఉండదు. కాబట్టి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చినా కానీ నీ జీవితం అనేది కొనసాగించుకుంటూనే ఉండాలి. కానీ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి బిడ్డ, నేను నీకు ఇదే చెబుతున్నాను. నేను ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా నీ యొక్క రక్షణ నేను చూసుకుంటూనే ఉంటాను. నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటాను. నీ చేయిని నేను వదలను. నీవు నా ప్రియమైన బిడ్డవి. కానీ నీవు మాత్రం నీ స్నేహాన్ని ఎప్పుడూ కూడా వీడకు. ఇవి ఉంటే నీ జీవితంలో సాధించినవి అంటూ ఏమీ ఉండవు. నీ నమ్మకమే నీ ప్రతి కష్టంలోనూ నీకు ధైర్యాన్ని ఇచ్చి నిలబడుతుంది. బంధం దూరం అయిందని అస్సలు బాధపడవద్దు. నిన్ను మోసం చేసిన వారికి నీవు మంచి జరగాలి అనే కోరుకుంటావు. కానీ ఈ మంచి మనసే నీకు శ్రీరామ రక్షగా మారుతుంది తల్లి. నీ మంచి మనసే నిన్ను నా దగ్గరకు చేర్చింది. నీకు మరింత దగ్గర అయ్యాను. బాబాను నీవు నమ్మడం కాదు, నేనే నిన్ను నమ్ముతున్నాను తల్లి. కాబట్టి చెప్పాను కదా, ఇక నుండి నీకు అంతా మంచే జరుగుతుంది. నీవు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేర్చుతాను. కాబట్టి అందుకే బిడ్డ, నీ ముందుకు ఇలా వచ్చాను. మళ్ళీ చెబుతున్నాను, నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను, నీకు అండగా ఉంటాను. నీవు కోరుకున్నది ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేర్చుతాను. కాబట్టి సంతోషంగా ఉండు బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు. ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.